నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే మనందరికీ ఎంతో ఉపయోగపడే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేనండి మన ఆర్బీఐ, మొబైల్ డివైస్ లోన్ రికవరీకి సంబంధించి కొన్ని కొత్త డ్రాఫ్ట్ రూల్స్ని తీసుకొచ్చింది. అసలు ఈ రూల్స్ ఏంటే, వీటి వల్ల మనకు జరిగే మేలేంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, పొరపాటున మీరు ఒక నెల ఈఎంఐ కట్టడం మర్చిపోయారు అనుకుందాం. వెంటనే మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ పూర్తిగా బ్లాక్ అయిపోయి ఒక పనికిరాని ఇటుకురాయిలా మారిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం మన జీవితమంతా ఫోన్తోనే ముడిపడి ఉంది కాబట్టి ఇది నిజంగా ఒక పీడకల లాంటిదే కదా. అసలు లోన్ కట్టలేదని బ్యాంకులు ఇలా మన స్మార్ట్ఫోన్ని రిమోట్గా తమ కంట్రోల్లోకి తీసుకోవడం లీగలేనా? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్బీఐ ఈ అగ్రెసివ్ రికవరీ పద్ధతుల మీద ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టింది. ఈ రూల్స్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయే 5 విషయాలు ఇవి. కంప్లీట్ లాకింగ్కి ముగింపు, అసలు ఏ లోన్లకు ఇది వర్తిస్తుంది, ఆగకుండా కొనసాగే ప్రాథమిక సేవలు, ఖచ్చితమైన గడువులు, జరిమానాలు, అలాగే గోప్యత మరియు గౌరవాల రక్షణ. ఈ కొత్త గైడ్లైన్స్ సామాన్యులకు ఒక నో యోర్ రైట్స్ మేనిఫెస్టోలా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ముందుగా మొదటి పాయింట్, ది ఎండ్ ఆఫ్ కంప్లీట్ లాకింగ్. అసలు ఇది వినియోగదారులకు ఒక రక్షణ కవచంలా ఎలా మారుతుందో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక టెక్నికల్ పదముంది, అదే కంప్లీట్ లాకింగ్. అంటే బకాయిలు చెల్లించలేదన్న ఒకే ఒక్క కారణంతో బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు రిమోట్ టెక్నాలజీ ద్వారా కస్టమర్ల మొబైల్ ఫోన్లను పూర్తిగా బ్లాక్ చేయడం లేదా షట్ డౌన్ చేయడమన్నమాట. ఇప్పుడు ఆర్బీఐ సరిగ్గా ఈ కార్పొరేట్ పద్ధతినే బ్యాన్ చేయబోతోంది. అంటే ఇకపై ఏదైనా సాధారణ లోన్ విషయంలో మీరు ఈఎంఐ కట్టడం మర్చిపోయినా సరే, బ్యాంకులు రిమోట్ ద్వారా మీ ఫోన్ను పూర్తిగా బ్లాక్ చేయడానికి అస్సలు వీల్లేదు. ఇది నిజంగా సామాన్యులకు ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు. సరే, మరి రెండో పాయింట్కొద్దాం. అసలు ఏ లోన్లకు ఈ రూల్స్ వర్తిస్తాయి? ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా క్లియర్ డిఫరెన్స్ ఉందండి. ఒకవైపు పర్సనల్, హోమ్ లేదా కార్ లోన్లు, ఈ లోన్లు ఇచ్చే సంస్థలు మీ మొబైల్ పరికరాన్ని అస్సలు తాకకూడదు, ఫోన్ లాకింగ్ ఇక్కడ పూర్తిగా నిషేధం. కాని ఇంకోవైపు ప్రత్యేకంగా మొబైల్ కొనడానికే తీసుకున్న ఫోన్ ఈఎంఐ లోన్లకు మాత్రం ఒక చిన్న మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు ఫోన్లోని కొన్ని ఫీచర్లను మాత్రమే రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మూడో పాయింట్, ఆగని ప్రాథమిక సేవలు. ఒకవేళ మీరు ఆ ఫోన్ను ఈఎంఐ మీద కొని డబ్బులు కట్టడం ఆగిపోయినా సరే, మీ కనీస అవసరాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆర్బీఐ ఖచ్చితంగా చెప్తోంది. అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కాల్స్, ఇంటర్నెట్ సదుపాయం, అలాగే ప్రభుత్వం నుండి వచ్చే అలర్ట్స్ లాంటి బేసిక్ కనెక్టివిటీని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. కస్టమర్ భద్రతకే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ. మన నాలుగో పాయింట్, కఠినమైన గడువులు, జరిమానాలు. ఒకవేళ ఫోన్ ఈఎంఐ కట్టకపోతే ఫీచర్లు ఆపొచ్చు అన్నాం కదా, కాని దానికి కూడా ఫినాన్స్ కంపెనీలు చాలా కఠినమైన టైంలైన్ను పాటించాల్సిందే. అదెలాగంటే, పేమెంట్ మిస్ అయిన వెంటనే యాక్షన్ తీసుకోడానికి వీల్లేదు. కస్టమర్లకు ఏకంగా 90 రోజుల ఉదారమైన గడువివ్వాలి. 60 రోజులకు మొదటి నోటీస్, 67వ రోజున ఫైనల్ నోటీస్ ఇచ్చి తీరాలి. ఈ 90 రోజులు కంప్లీట్ అయ్యాకే వాళ్లు ఫోన్ ఫీచర్లపై ఏవైనా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంటుంది. సరే, ఒకవేళ కస్టమర్ తమ బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించేశాడు అనుకుందాం. అప్పుడు ఆ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ ఖచ్చితంగా కేవలం 1 గంట లోపల ఆ ఫోన్ను మళ్లీ పూర్తిగా అన్లాక్ చేసేయాలి. ఇది లీగల్గా తప్పనిసరి. ఒకవేళ వాళ్లు ఆ 1 గంట గడువులోగా అన్లాక్ చేయకపోతే, ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అలా ఆలస్యమైన ప్రతి 1 గంటకు ఆ ఫినాన్స్ కంపెనీ కస్టమర్కు 250 రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సిందే. ఇది నిజంగా కస్టమర్ల పాలిట గేమ్ చేంజర్ కదూ. ఇక మన 5వ మరియు ఆఖరి పాయింట్, ప్రైవసీ, డిగ్నిటీ ప్రొటెక్షన్. ఫోన్లను టెక్నికల్గా బ్లాక్ చేయడం మాత్రమే కాదు, కస్టమర్ల పట్ల ఈ రికవరీ ఏజెంట్లు ప్రవర్తించే తీరు మీద కూడా ఆర్బీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. కస్టమర్ల ఫోన్లో ఉన్న ఫోటోలు, కాంటాక్ట్స్ లాంటి పర్సనల్ డేటాను రికవరీ ఏజెంట్లు యాక్సెస్ చేయడానికి వీల్లేదు. అలాగే ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తరువాత కాల్స్ చేయడం, సోషల్ మీడియాలో వారిని అవమానించడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే మాత్రం కుదరదు. అవన్నీ కంప్లీట్గా బ్యాన్. ఇదంతా చూస్తుంటే ఈ డ్రాఫ్ట్ రూల్స్ వెనుక ఉన్న ఉద్దేశ్యం మనకు క్లియర్గా అర్థమవుతుంది.
కార్పొరేట్ కంపెనీల డెట్ రికవరీ కంటే సామాన్య ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, వారి ప్రాథమిక అవసరాలు, వాళ్ల ఆత్మగౌరవమే చాలా ముఖ్యమని ఆర్బీఐ గట్టిగా నమ్ముతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సామాన్యులకు అండగా నిలిచే ఈ అద్భుతమైన కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2026 నుంచి అఫీషియల్గా అమలులోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా అప్పటికల్లా ఇవన్నీ ఒక పటిష్టమైన చట్టంగా మారుతాయని ఆశించవచ్చు. చివరగా ఒక ప్రశ్న. ఈ కొత్త నిబంధనలు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్న పవర్ను తగ్గించి సామాన్యుల మానవ హక్కులను, వారి గౌరవాన్ని శాశ్వతంగా కాపాడగలవని మీరనుకుంటున్నారా? భవిష్యత్తులో ఈ మార్పు మన కన్జ్యూమర్ రైట్స్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.